హలో ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సలార్ ట్రైలర్ రానే వచ్చింది. 3 నిమిషాల 46 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఫ్యాన్స్ ప్రభాస్ని ఎలా అయితే చూడాలని అనుకున్నారో అదేవిధంగా ఈ మూవీలో అతను కనిపించబోతున్నట్లుగా ఉంది. అయితే ఈ ట్రైలర్ చూడడానికి చాలా వరకు కేజీఎఫ్కి సిమిలర్గా ఉన్నట్టు కనిపించింది. కేజీఎఫ్ డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు కాబట్టి మనకు అలా కనిపించి ఉండవచ్చు. అలాగే ట్రైలర్లో ప్రభాస్ని చాలా లేట్గా 2 minutes 18 seconds దగ్గర చూపించారు. ట్రైలర్ స్టార్టింగ్లో మూవీలో ఇంపార్టెంట్ అయిన ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ క్యారెక్టర్స్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ని, అలాగే కాన్సార్ సిటీకి సంబంధించిన ఆరిజిన్ స్టోరీ గురించి అండ్ ఆ కాన్సార్ థ్రోన్ కోసం జరుగుతున్న కుట్రల గురించి చూపించారు. మరి హీరో ఎంట్రీకి ఒక కారణం ఉండాలి కదా, ఆ రీజన్నే ఈ ట్రైలర్లో 2 minutes 17 seconds వరకు చూపించారు. ఈ మూవీలో ప్రభాస్ నేమ్ వచ్చేసి దేవా అండ్ పృథ్వీరాజ్ నేమ్ వచ్చేసి వరదరాజ. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లో యంగ్ దేవా వరదరాజకి ఒక మాట ఇస్తాడు, అతనికి హెల్ప్ చేయడానికి ఎప్పుడు పిలిచినా వస్తాను అని. ఆ తర్వాత వరదరాజ చుట్టూ కుట్రలు జరగడం, అతనిపై కొంతమంది అటాక్ చేయడం, వారు అతన్ని ఓడించడం ఈ ట్రైలర్ స్టార్టింగ్లో చూపించారు. సో ఫైనల్లీ తనకి తన ఫ్రెండ్ సాయం అవసరం అయ్యిందన్నట్టుగా చూపించారు. అందువల్లే ప్రభాస్ని ఈ ట్రైలర్లో చాలా లేటుగా చూపించారు. అండ్ చాలామంది కూడా ట్రైలర్లో ప్రభాస్ని లేటుగా చూపించారు కాబట్టి మూవీలో కూడా ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే మూవీలో ప్రభాస్ని లేటుగా చూపించకపోవచ్చు, కానీ మూవీలో ఇంపార్టెంట్ అయిన కాన్సార్ సిటీ అండ్ దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, కుట్రలు, వరదరాజ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ చూపించబోతున్నారు కాబట్టి మూవీలో ఒక టైంలో కొన్ని నిమిషాల పాటు మనకు ప్రభాస్ కనిపించకపోవచ్చు. మేబీ వరదరాజ మీద కుట్రలు జరగడం, అతనిపై అటాక్ చేయడం, ఇవన్నీ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్గా మనకు కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. ఇక ట్రైలర్ స్టార్టింగ్లో మనకు దేవా అండ్ వరదరాజుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చూపించారు. అండ్ ఈ షాట్లో యంగ్ దేవా వరదరాజ్కి ప్రామిస్ చేస్తున్నాడు, అలాగే తన హ్యాండ్ని కట్ చేసుకొని ఉన్నాడు. సో అతను బ్లడ్ అవుట్ చేస్తున్నాడు. అలాగే దేవా ఒక బ్యాగ్తో కనిపిస్తున్నాడు. చూస్తుంటే అతను వరదరాజ్ అని ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత షాట్స్లో కొన్ని వందల ఏళ్ల క్రితం చెందిన కొంతమంది బందిపోట్లని చూపిస్తారు. అండ్ మీరు సబ్ టైటిల్స్ కనుక గమనిస్తే 3 tribes అని మెన్షన్ చేసి ఉంటుంది. సో గతంలో 3 tribes చెందిన బందిపోట్లు కలిసి కాన్సార్ అనే అడవి ప్రాంతాన్ని వారి కింగ్డమ్గా మార్చుకున్నారు. అండ్ ఈ షాట్లో చూస్తే ఈ 3 tribes చెందిన ఒక ట్రైబ్ బందిపోట్లు మనకు కనిపిస్తారు. అండ్ వీరి వెనకాల స్పేర్ పట్టుకొని బుల్ హెడ్తో హ్యూమన్ బాడీతో ఉన్న విగ్రహం ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వారి వేషధారణ కూడా చూడ్డానికి ఆ విగ్రహానికి ఉన్నట్టుగానే ఉంది. వీరందరూ కూడా స్పియర్స్ పట్టుకొని బుల్ హార్న్స్ హెల్మెట్ని పెట్టుకొని ఉన్నారు. సో వీరు బుల్ ట్రైబ్కి చెందిన బందిపోట్లు. ఆ విగ్రహం మేబీ వీరికి దైవం అయి ఉండవచ్చు, లేదా ఈ ట్రైబ్ని ఫామ్ చేసిన వ్యక్తిదై ఉండవచ్చు. అలాగే జగపతి బాబు అండ్ పృథ్వీరాజ్ క్యారెక్టర్స్ ఈ ట్రైబ్కి చెందిన డిసెండెంట్స్. అలాగే కాన్సర్ థ్రోన్ రూమ్లో ఈ 3 tribes చెందిన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న విగ్రహం మనకు ఇంతకుముందు షాట్లో కనిపిస్తుంది. అండ్ దాని పక్కన ఒకవైపు డబుల్ యాక్స్ వెపన్తో ఈగల్ హెడ్ అండ్ మనిషి శరీరంతో ఉన్న విగ్రహం, ఇంకోవైపు స్వాడ్తో ఫాక్స్ హెడ్ అండ్ హ్యూమన్ బాడీతో ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి. సో ఈ 3 tribes చెందిన వారసులలో ఎవరో ఒకరే ఈ కాన్సార్ థ్రోన్ మీద కూర్చొని ఉంటారు. అండ్ ప్రజెంట్ వీరికి కింగ్ వచ్చేసి జగపతి బాబు క్యారెక్టర్ అయిన రాజమన్నార్. అలాగే అతను తన తర్వాత తన కొడుకైన వరదాని రాజుగా చూడాలని అనుకుంటాడు. అయితే ఇది మిగిలిన ట్రైబ్ లీడర్స్కి నచ్చదు. దాంతో వారు అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఈ సీన్లో మీరు గమనిస్తే బాబీ సింహ మెడలో ఆర్నమెంట్లో ఫాక్స్ హెడ్ ఉంది. సో ఇతను ఫాక్స్ ట్రైబ్కి చెందినవాడని తెలుస్తుంది. ఈ షాట్లో మీరు బాబీ సింహ అండ్ జాన్ విజయ్లను చూడవచ్చు. అండ్ ట్రైలర్లో నారంగ్ అండ్ గురుంగ్ నేమ్స్ని మెన్షన్ చేస్తారు, కానీ ఈ ఇద్దరిలో ఏ పేరు ఎవరిదనేది రివీల్ చేయలేదు. అలాగే వీరిక్కడ థ్రోన్ రూమ్లో కూర్చొని ఉన్నారు, అది కూడా ఈ చైర్స్లో. అలాగే కేజీఎఫ్ విలన్ అయిన రామచంద్రరాజు కూడా ఈ మూవీలో నటించాడు. అయితే అతను ఏ క్యారెక్టర్లో నటించాడో తెలియదు, కానీ ట్రైలర్లో అతని లుక్ని బట్టి చూస్తుంటే అతను జగపతి బాబుకి బ్రదర్ క్యారెక్టర్లో నటించాడని తెలుస్తుంది. ఎందుకంటే బుల్ ట్రైబ్కి ఎలా అయితే నోస్కి రింగ్ ఉంటుందో ఇతనికి కూడా నోస్కి రింగ్ ఉంది. సో మూవీలో ఇతను జగపతి బాబుకి బ్రదర్ అయి ఉండవచ్చు. అలాగే ఇక్కడ బ్రేస్లెట్ పెట్టుకుంటూ ఒక హ్యాండ్ కనిపిస్తుంది. అండ్ ఇది వరద క్యారెక్టర్ అయి ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఈ షాట్లో థ్రోన్ మీద కూర్చున్న రాజమన్నార్ని చూస్తే అతని చేతికి బ్రేస్లెట్ ఉంది. అలాగే వేలికి ఓం రింగ్తో పాటు మెడలో 3 rings కూడా ఉన్నాయి. సో కింగ్ అయిన వారు ఇలా వీటిని ధరించి ఉండవచ్చు.
అలాగే ఇక్కడ జగపతి బాబు ఓం రింగ్ ఇండెక్స్ ఫింగర్కి ఉంది, కానీ ఇక్కడ రింగ్ ఫింగర్కి ఉంది. సో చూస్తుంటే రాజమన్నార్ తర్వాత వరద కాన్సార్కి కింగ్ అయ్యాడని తెలుస్తుంది. ఈవెన్ మీరు ఈ షాట్లో చూస్తే వరద లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి రింగ్ ఉంది, అలాగే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి కూడా రింగ్ ఉంది. జగపతి బాబు క్యారెక్టర్కి మాత్రం దీనికి ఆపోజిట్గా రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి రింగ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ జగపతి బాబు హ్యాండ్కి బ్రేస్లెట్ లేదు. సో అతను ఆ బ్రేస్లెట్ని అప్పటికే తన కొడుకైన వరదాకి ఇచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు వరద క్యారెక్టర్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అతను థ్రోన్ రూమ్లో ఉన్నాడు. ఈ సీన్ మేబీ అతను కాన్సార్కి కింగ్ అయిన తర్వాతకి సంబంధించిన షాట్ కావచ్చు. అలాగే అతని ఫేస్కి గాయం వలన ఏర్పడిన స్కార్ కూడా ఉంది. ఇదే థ్రోన్ రూమ్లో అతను కనిపించిన మరొక షాట్లో ఈ గాయం అతనికి ఉండదు. అలాగే జాన్ విజయ్ అండ్ రామచంద్ర రాజాలు కలిసి వరద మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్లోనే వరదాకి తన ఫేస్ మీద ఈ గాయం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వారు అతన్ని చంపకుండా వదిలేశారని తెలుస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీలో ఎలా అయితే సంజయ్ దత్ క్యారెక్టర్ హీరోని చంపే అవకాశం వచ్చినా వదిలేస్తాడో సేమ్ అదే విధంగా. అండ్ ఈ షాట్లో మనకు ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఈ ఫైట్ సీన్కి సంబంధించిన షార్ట్స్ మనకు ఈ ట్రైలర్లో కొన్ని చోట్ల కనిపిస్తాయి. మూవీలో మేబీ ఇది ప్రభాస్ ఎంట్రీ అయి ఉండవచ్చు. అలాగే చూస్తుంటే ప్రభాస్ ఈ మూవీలో మెకానిక్గా కనిపించబోతున్నట్లుగా ఉంది. అతని బెల్ట్కి స్క్రూ డ్రైవర్స్, రేంచి, నైఫ్ కట్టర్తో పాటు కళ్ళజోడు కూడా ఉంది. ఈ కళ్ళజోడు పెట్టుకొని అతను ఒకరిని కొట్టడం మనకు ఈ ట్రైలర్లో కనిపిస్తుంది కూడా. అండ్ ఈ షాట్లో మనకు ఈశ్వరీరావు కూడా కనిపిస్తుంది. ఈమె క్యారెక్టర్ నేమ్ని కూడా రివీల్ చేయలేదు, కానీ చూస్తుంటే ఈ మూవీలో ప్రభాస్కి మదర్గా ఈమె కనిపించబోతుందని తెలుస్తుంది. ఈవెన్ ఈ షాట్లో చూస్తే మనకు నేల మీద ఒక లంచ్ బాక్స్ కనిపిస్తుంది. సో అది ఆమె ప్రభాస్ కోసం తెచ్చి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో తన బెల్ట్కి ఉన్న స్క్రూ డ్రైవర్స్లలో ఒకటి లేదు. సో ప్రభాస్ ఆ స్క్రూ డ్రైవర్తో అతను ఫైట్ చేస్తున్న వారిలో ఒకరిని పొడిచి ఉండవచ్చు. అలాగే ఈ ఫైట్ సీక్వెన్స్లో ప్రభాస్ మెడలో ఎలాంటి పెండెంట్ లేదు, కానీ ఆ తర్వాత కనిపించే అన్ని సీన్స్లలో ప్రభాస్ మెడలో ఒక పెండెంట్ మనకు కనిపిస్తుంది. సో మేబీ దీనిని ఈశ్వరీరావు ప్రభాస్కి ఇచ్చి ఉండవచ్చు. అండ్ ఈ ఫైట్లోనే ప్రభాస్ స్మోక్ చేస్తూ ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఈ షాట్లో ఒక ట్రక్ మీద బాంబ్స్తో దాడి చేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ ప్లేస్ని ట్రైలర్ స్టార్టింగ్లో కూడా చూపించారు. అలాగే ఈ ప్లేస్లో ఉన్న ట్రక్ నెంబర్ ప్లేట్ మీద కేఏ అని రాసి ఉంది. అది కర్ణాటక వెహికల్. సో మేబీ ఈ సీన్లో చూపించిన ప్లేస్ కూడా కర్ణాటకలోనే ఉండి ఉండవచ్చు. అండ్ ఈ ఫైట్ సీన్కి సంబంధించిన కొన్ని షార్ట్స్ని కూడా మనకు ఈ ట్రైలర్లో చూపించారు. ఈ ఫైట్ సీన్లో కూడా ప్రభాస్ మెడలో పెండెంట్ లేదు. మేబీ ఈ ఫైట్ సీక్వెన్స్ ప్రభాస్కి చెందిన బ్యాక్ స్టోరీ కావచ్చు. అలాగే ఇక్కడ ప్రభాస్ కాన్సార్ సిటీ యొక్క మెయిన్ గేట్ దగ్గర నుంచొని ఉన్నాడు. ఈ వాల్ని మనకు ట్రైలర్ స్టార్టింగ్లో కూడా చూపించారు. అండ్ ఈవెన్ ఈ షాట్లో కూడా ప్రభాస్ వెనకాల మనకు కాన్సార్ వాల్ కనిపిస్తుంది. చూస్తుంటే అతను లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. అండ్ ఈ షాట్లో మనకు శ్రేయా రెడ్డి కాన్సార్ థ్రోన్ రూమ్లో కనిపిస్తుంది. అండ్ ఆమె వెనకాల కొంతమంది కనిపిస్తున్నారు. అండ్ ఇంతకుముందు ట్రైలర్లో మెన్షన్ చేసిన కొన్ని ఆర్మీస్లో ఈ ఆర్మీ కూడా ఉంది. సో చూస్తుంటే బాబీ సింహ అండ్ జాన్ విజయ్లు తమ ఆర్మీతో కాన్సార్ని అండ్ ఈ థ్రోన్ రూమ్ని వారి మనుషులతో ఆక్రమించుకున్నట్టుగా ఉంది. అండ్ ఈ షాట్లో మనకు ప్రభాస్ అండ్ పృథ్వీరాజులు కనిపిస్తున్నారు. అండ్ పృథ్వీరాజ్ ఇంతకుముందు ఒక సీన్లో ఏ డ్రెస్లో అయితే కనిపించాడో ఇక్కడ కూడా సేమ్ అదే డ్రెస్లో కనిపిస్తున్నాడు. సో ఈ రెండు షాట్స్ ఒక సీన్కి చెందినవే. అండ్ ఈ షాట్ బ్యాక్గ్రౌండ్లో మనకు కార్ సింబల్తో నియాన్ సైన్ బోర్డ్ కనిపిస్తుంది. మేబీ అది ప్రభాస్ గ్యారేజ్ అయి ఉండవచ్చు. సో వరదాన్ని చంపడానికి విలన్స్ యొక్క ఆర్మీ ప్రభాస్ ఉన్న ప్లేస్ మీద కూడా అటాక్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్లో ప్రభాస్ సంఖ్యలతో జైల్లో ఉన్నాడు. అయితే మేబీ ఇది పోలీస్ స్టేషన్ అయి ఉండకపోవచ్చు, కాన్సార్లో ఉండే చెరసాల కావచ్చు. అలాగే ప్రభాస్ బాడీ మీద బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివరిలో ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అని ప్రభాస్ చెప్పడం, అదే టైంలో అతను ఎనిమీస్ని చంపడాన్ని చూపించడం, ఈ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. అండ్ ఇది చూడడానికి కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ట్రైలర్లో యష్ చెప్పే వైలెన్స్ డైలాగ్కి సిమిలర్గా ఉంది. టోటల్గా అయితే ట్రైలర్ చాలా బాగుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ మూవీ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ సాలా స్టోరీ ఎనిమీస్గా మారిన ఇద్దరి స్నేహితుల కథ అని చెప్పాడు. కానీ ట్రైలర్లో ఎక్కడ ప్రభాస్ అండ్ పృథ్వీరాజులు బెస్ట్ ఫ్రెండ్స్గా మాత్రమే కనిపించారు, కానీ ఎనిమీస్గా ఎక్కడా కనిపించలేదు. అలాగే ఈ సలార్ మూవీకి సంబంధించి మరొక రూమర్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. ఈ మూవీకి చెందిన సెకండ్ ట్రైలర్ని మూవీ రిలీజ్ అయ్యే వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని రూమర్ వినిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మొదటి ట్రైలర్ చాలా రికార్డ్స్ని బ్రేక్ చేసింది. మరి
ఈ సెకండ్ ట్రైలర్ కూడా వస్తే అదెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.